జై హో. రంగురంగుల ఆ పువ్వులన్నీ భూదేవి ముసిముసి నవ్వులేనట. వికసించే సుమాలన్నీ ఆమె నయగారాలేనట. మరి ఆ నవ్వులను చిదిమివేయటం భావ్యమేనా? ఇలవేల్పులకు అచ్చిన తర్వాత రోజూ టన్నుల కొద్దీ పూలను నదుల్లో వృధాగా పారవేస్తున్నారు. ఫలితంగా కాలుష్యం కమ్ముకొస్తుంది. ఇలాంటి విరుల వ్యర్థాలతో వస్తు ఉత్పత్తి ప్రారంభించి ఓ పరిష్కారాన్ని ఆవిష్కరించారు భాగ్యనగర వనితలు మాయా వివేక్, మినాల్ దాల్మియా. హోలీ వేస్ట్ అనే అంకుర సంస్థ నెలకొల్పి గ్రామీణ మహిళలకు ఉపాధి చూపుతున్నారు. ఆలయాల్లో ఇష్టదైవాలను పువ్వులతో అలంకరించి పూజించడం మన దేశంలో ఓ ఆచారం, సంప్రదాయం. కానీ అర్చన ముగిసిన వెంటనే పువ్వులను, పూలదండల్ని నదుల్లో, వాగుల్లోనూ కలిపేస్తున్నారు. ఆరాధనలో పువ్వుల అంతర్భాగమే, కానీ తర్వాత అంతులేని వ్యర్థాలుగా కాలుష్య కారకాలవుతున్నాయి. ఒక హైదరాబాద్ నగరంలోనే రోజు 1000 మెట్రిక్ టన్నుల పువ్వులు వ్యర్థాలుగా మారుతున్నాయి. ఈ సమస్యకు ఒక స్థిరమైన పరిష్కారం ఎలా అనే మాట ప్రశ్నగానే మిగిలిపోయింది. ఈ క్రమంలో హైదరాబాద్లో నివసిస్తున్న పారిశ్రామికవేత్తలు మాయా వివేక్, మినాల్ దాల్మియాలు 2019లో ఓ పరిష్కారాన్ని మన ముందుంచారు. వాడి పారవేసే పవిత్ర వ్యర్థాలతో వస్తువుల తయారీకి హోలీ వేస్ట్ అనే అంకుర సంస్థను స్థాపించారు. Hi, my name is Meenal Dalmia, and we started this company called Holy Waste in the year. నా పేరు మినాల్ దాల్మియా. మేము హోలీ వేస్ట్ అనే ఈ అంకుర సంస్థను 2019లో స్థాపించాం. నేను సహ వ్యవస్థాపకురాలు మాయతో కలిసి ప్రారంభించాను. ముఖ్య లక్ష్యం మహిళలకు స్థిరమైన ఆదాయ వనరును సృష్టించడం. మహిళలకు ఇంతకంటే ఇంకా ఏమి చేయగలమా అని ఆలోచన చేశాం. ఉత్తర భారతదేశంలో ఇలాంటి ఒక సంస్థ ఉందని తెలుసుకున్నాం. వారు ఆలయాల్లో పూలను సేకరించి అగరబత్తీలు లాంటి వస్తువులను తయారు చేస్తున్నట్లు మా పరిశోధనతో గ్రహించాం. Women and taking in flowers from temples and various places and turning them into products such as incense only. మాయా వివేక్ గుల్బర్గాలో జన్మించారు. 10 ఏళ్లుగా హైదరాబాద్లో ఉంటున్నారు. ఇక మినాల్ స్వస్థలం కోల్కతా. ఈమె భాగ్యనగరంలో స్థిరపడ్డారు. తొలుత పర్యావరణ సమస్యలకు సుస్థిర పరిష్కారాల కోసం ఊర్వీ సస్టైనబుల్ కాన్సెప్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థను స్థాపించారు. తర్వాత పూల వ్యర్థాలతో వినియోగ వస్తువుల ఉత్పత్తికి సామాజిక పారిశ్రామికవేత్తలయ్యారు. హోలీ వేస్ట్ అనే అంకుర సంస్థను నెలకొల్పి ఆ బ్రాండ్తో ఉత్పత్తి ప్రారంభించారు. ఫ్లో రిజువెనేషన్ అనే ఓ ప్రక్రియతో పూల వ్యర్థాల పునర్వినియోగానికి బాటవేశారు. హోలీ వేస్ట్ స్థాపన ఓ సుదీర్ఘ ప్రయాణం. ఎంతో పరిశోధన చేశారు, మరెంతో కృషి సాగించారు. చివరికి పవిత్ర వ్యర్థాలతో అగరబత్తీలు, సబ్బుల ఉత్పత్తిని, సేంద్రియ ఎరువు తయారీని లక్ష్యంగా నిర్దేశించుకున్నారు. What all we make out of flowers, to begin with, మేము పూల నుంచి ఏమి తయారు చేస్తున్నామంటే తొలుత తేలికగా ఉండే అగరుబత్తీలను తయారు చేశాం. ఇక్కడ మీరు చూస్తున్న పరిమళ అగరుబత్తీలు అలాంటివే. ఇవి బొగ్గురహితమైనవి, ఇంకా వెదురుతో సంబంధం లేని బత్తీలు. ఇంతేకాదు, పూలతో తయారు చేసిన ప్యాకేజీ ఉత్పత్తుల తయారీతో ముందుకు వస్తాం. ఇప్పటికే పూల వ్యర్థాలతో సేంద్రియ ఎరువు తయారు చేస్తున్నాం. ముందు ముందు పైర్లు పెరిగేందుకు ఉపయోగపడే గ్రోత్ బూస్టర్లను ఈ పువ్వులతో చేస్తాం. ఆ దిశగా పరిశోధనలు సాగిస్తున్నాం. growth boosters or even fertilizers which are made with flowers. So lot of things that we are researching into. మాయా, మినాల్ తమ సంస్థ ఉత్పత్తి కేంద్రాన్ని హైదరాబాద్ సమీపంలోని గుండ్లపోచంపల్లిలో ఏర్పాటు చేశారు. స్థానిక నిరుపేద మహిళల సహకారం తీసుకుంటూ సామాజిక మార్పు కోసం పనిచేస్తున్నారు. వారికి స్థిర ఆదాయం సమకూరేలా చూస్తున్నారు. ఒక వీడియో స్ఫూర్తిగా వీరిద్దరూ పూల వ్యర్థాల పునర్వినియోగానికి హోలీ వేస్ట్ అంకుర సంస్థను నెలకొల్పారు. వాటి వృధాతో కలిగే పర్యావరణ హానిని నిరోధించడం మీద దృష్టి పెట్టారు. I was planning to quit my job. నేనిక ఉద్యోగం చాలించాలి అనుకుంటున్న తరుణం అది. మహిళల కోసం ఏదో ఒకటి చేయాలని భావిస్తున్న సమయం. ఎన్నో ఆలోచనలు వస్తున్నాయి. ఈ క్రమంలో మినాల్తో సంభాషించి నా ఆలోచనలు పంచుకున్నాను. సాధారణంగా అందరూ పువ్వులను కాలుష్య కారకాలుగా భావించరు కదా. పుష్పాలు అందమైనవే, అది అందరికీ తెలుసు. కానీ వాటిని వ్యర్థాలుగా కాకుండా మహిళలకు సుస్థిర జీవనోపాధి కల్పనా సాధనాలుగా పరిగణించడమే మాకు ఇష్టం. Generating sustainable livelihoods. హోలీ వేస్ట్ అంకుర సంస్థలు పూల వ్యర్థాలతో అగరబత్తీలు, సబ్బులు, ఇతర వస్తువుల్ని ఉత్పత్తి చేసి తద్వారా అట్టడుగు మహిళలకు ప్రయోజనం కల్పించాలి.
అధికారికంగా హోలీ వేస్ట్ 2019లో ఆరంభమైన 2018 నుంచే ప్రయోగాత్మకంగా పని ప్రారంభించింది. 2020 ఫిబ్రవరికి 2 పువ్వుల సేకరణ జోన్లతో ముందుకు వచ్చింది. 40 టన్నుల పూల వ్యర్థాలతో వస్తు ఉత్పత్తి చేసి మార్కెట్లో ప్రవేశపెట్టింది. Holy Waste deals basically with floral waste. హోలీ వేస్ట్ ప్రాథమికంగా పూల వ్యర్థాల సేకరణ సంస్థ. మేము పూలను ఆలయాలు, మార్కెట్లు, కొన్ని వేడుకలు జరిగే దగ్గర సేకరిస్తాం. వాటిని సేకరించి ఆరబెట్టి పొడిగా మారుస్తాం. ధూప పదార్థాలు, నేల శుభ్రపరిచే ద్రావణాలు, పర్యావరణహితమైన పరిమళ అగరుబత్తీలు తదితరాలను ఉత్పత్తి చేస్తాం. Wax tablets and compost as well. హోలీ వేస్ట్ ఆరంభమైన నాటి నుంచి 200 టన్నుల పూల వ్యర్థాలను వినియోగ వస్తువులుగా మార్చారు. ఈ సామాజిక వ్యాపారవేత్తల కృషికి గుర్తింపు లభించింది. వీరికి 2022లో ఇండియా సస్టైనబిలిటీ పురస్కారం లభించింది. ఇలా ఉంటే 2019లో ఇండియా అవార్డ్స్లో వీరి ఉత్పత్తి కేంద్రం బెస్ట్ గ్రీన్ స్టార్టప్గా ఎంపికైంది. వ్యవస్థాపకులు సత్కారం పొందారు. We have received a lot of external validations and we are quite blessed. మేము బయట ఎంతో గుర్తింపు పొందాం. మాకు అందరి ఆశీస్సులు లభించాయి. అందుకు కృతజ్ఞతలు. మా ఉర్వి సంస్థకు పవర్ 100 CII విమెన్ ఇన్ ఇన్నోవేషన్ పురస్కారం లభించింది. తర్వాత ఈ ఏడాది ఫిక్కీ FLO ఎంటర్‌ప్రెన్యూర్‌షిప్ అవార్డ్ ఫర్ ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ పురస్కారంతో సత్కరించింది. Kind of a validation or collaboration has been when we were recognized by the government of Telangana. సత్సంకల్పంతో సరైన దిశానిర్దేశం జరిగింది. అంకిత భావం తోడైంది. సామాజిక శ్రేయం ధ్యేయంగా పనిచేశారు. మాయా వివేక్, మినాల్ దాల్మియాల కృషి ఫలించింది. ప్రతివారం 1 టన్ను పూల వ్యర్థాలకు అర్థవంత పరిష్కారం ఇచ్చారు. మహిళలకు ఉపాధి, ఆర్థిక స్వయం పోషకత్వం లభించాయి.